నేను నా మొట్టమొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి దానికి అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. సో అది ఫస్ట్ సినిమా నాకు అసిస్టెంట్ రైటర్గా అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పేజీ డైలాగ్ వచ్చింది, అంటే చదువు గురించి చెప్పడానికి అనమాట. ఆ డైలాగ్ చదువుతూ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, ఈ రెండు వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు, కానీ ఈ రెండూ కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. నన్ను తీసుకొచ్చి చూపించారు, ఈ కుర్రాడు రాశాడు అండి అని. చాలా బాగా రాసావని అక్కడ కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి అన్ని విషయాలు చెప్పడం, నువ్వేం రాసావు, ఇదివరకు ఏం రాసావు, పోయిట్ రాసావు, అది రాసావా అని ప్రతిదీ నన్ను అడుక్కోవడం, కనుక్కోవడం. సో అక్కడ తెలిసిపోతుంది, అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఎవరైనా ఉంటే కనుక తీసుకొచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ అదంతా. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ నా మొట్టమొదటి ప్రశంస కాబట్టి నా మొదటి ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం చెప్పాను. నేను ఇలా ప్రకాష్ గారు పొగిడారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే జగడం సినిమాలో ఆయనతో వర్క్ చేశాను నేను. 2 డేసే మీ నంబరు మార్నింగ్ 6:30కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారు. నేను 10 o'clock షాట్ తీశాను కానీ మళ్ళీ 6:30 ఉన్నారు మార్నింగ్. ఆ సీన్ అడాప్ట్ చేసుకుని, అంటే ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడంలో ఇది ఎందుకు చెప్తానంటే, భాస్కర్ చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు తప్పిపోయిన మిత్రుడు దొరికాడు భాస్కరు. అరే చెప్పొచ్చు లేదు కానీ చెప్పేస్తున్నా. క్లైమాక్స్ చాలా బాగుందిరా పరుగు అంటే చెప్పాడు నాకు. అంటే యాక్చువల్గా నేను క్లైమాక్స్ రాశాను, ప్రకాష్ గారు చెప్పాను. చెప్తే అంటే ఏంట్రా ఇది, నువ్వు రాసినట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకు ఇదే నువ్వు రాసేది అని తిట్టే నాకు కోపం వచ్చేసింది. సో అక్కడికక్కడ నేను మళ్ళీ ఒక జస్ట్ 1 hour నాకు 1 hour టైం ఇవ్వండి సార్ అని కూర్చొని రాశాను, చాలా బాగా వచ్చింది అప్పుడు అని. సో ఆ విధంగా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఇది కాదు ఇది అవును, అంటే ఇదైతే బాగుంటుంది, లేదు వాళ్ళ నుంచి రాబట్టడం కానీ, అంటే మామూలుగా దర్శకులు నటుడి నుంచి రాబట్టడం ఉంటుంది, అది కాకుండా ఒక నటుడు దర్శకుల నుంచి కావాల్సిన రాబట్టుకోవడం కానీ, ఈ విధంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో మీకు అంటే ఇంత గొప్ప నటుడు, ఇంత అందరి చేత ఇంత రెస్పెక్ట్ పొందిన నటుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన, అంటే ముందు దర్శకుడిగా ఎవరైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఎలా ఉందని అడిగితే నేను బాగాలేదని చెప్పలేను. నేను అసలు అంటే బాగుందనే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అసలు అన్నిటికన్నా డైరెక్షన్ చేయడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇదంతా చేసి అంటే ఆయన ఇన్ని పనులు చేస్తూ కూడా ఈ పని కూడా చేస్తూ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒకసారి కలిసి మాట్లాడితే 1 hour గోవాలో కూర్చొని మాట్లాడాను. ఆ 2 hours ఆయన కూడా పట్టుకుని తీసుకెళ్ళి నేను కూడానే ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే ఆ చెప్పే విషయాలు కానీ ఫిలాసఫికల్గా కానీ నాలెడ్జ్ కానీ అసలు అద్భుతం అనమాట అంతా. సో అలాంటి వ్యక్తితో ఒక గంట గడిపినా చాలు, ఒక జీవితకాల అనుభవం వస్తుంది అనమాట. థింకింగ్ మేబీ I might be unfortunate that sir thought forget direction, I may not be fortunate enough to act with sir ఏదైనా క్యారెక్టర్, బట్ నా లక్ చూడండి, సరే నాకు ఫోన్ చేసి he said నేను ఇలా ఒక ఫిలిం, అన్ఫార్చునేట్లీ నేనే డైరెక్ట్